బులెటిన్ వివరాలకు వెళ్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ వేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్కు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటు పడింది. రేపు గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. రాహుల్ వేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్కు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటు పడింది. రేపు గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు.